అను అను సారీ నాన్న, నన్ను క్షమించు తల్లి. నేను అలా వదిలేసి వెళ్ళిపోయినందుకు నువ్వెంత ఫీల్ అయి ఉంటావో నేను అర్థం చేసుకోగలను. ఇంకెప్పుడు ఇలాంటివి జరగనివ్వను, సరేనా? ప్లీజ్ అమ్మా, ఈ ఒక్కసారికి నన్ను ఎక్స్క్యూజ్ చెయ్యమ్మా, ప్లీజ్ రా. చేసిందంతా చేసి సారీ చెప్తున్నావా? అలా వదిలేసి వెళ్ళిపోతే నేనేం కావాలి? అను, తప్పైంది తల్లి, కావాలని కాదు. ఒక ముఖ్యమైన పని ఉంటే. అందరికీ ముఖ్యమైన పనులు ఉన్నాయి. మా మమ్మీకి ముఖ్యమైన పనులే, మా నాన్నకి కూడా ముఖ్యమైన పనులే, నీకు కూడా ఇంపార్టెంట్ పనులే ఉంటాయి. అయినా అంత బిజీగా ఉన్నప్పుడు నన్ను హాస్పిటల్ కి తీసుకువెళ్ళడం ఎందుకు? అలా గాలికి వదిలేయడం ఎందుకు? అను సారీ నాన్న, ఇంకెప్పుడు ఇలా చెయ్యను, నన్ను అర్థం చేసుకోవే. సరే వదిలే. అను, ఏం జరిగిందో నీకు చెప్పుకోలేను. నీ పక్క నేను తోడుగా లేకపోవడం నీ పసి మనసుకి బాధగానే ఉంటుంది. నీకంటే కూడా ఎక్కువ నాకు బాధేస్తుంది. హాస్పిటల్ నుంచి ఎలా వచ్చావో అని నేను చాలా కంగారు పడ్డాను. కనీసం నాకు ఒక్క ఫోన్ అన్నా. వదిలేయమని చెప్తున్నాను కదా, ఈ డిస్కషన్ ఇంతటితో వదిలే. నా బంగారు తల్లివి, నీకేదైనా అయితే నీకుండి తట్టుకోలేదమ్మా. ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ మనకి రాకూడదు. ఏ తల్లి కూతురికి సారీ చెప్పకూడదు. అయినా సరే నేను నీకు సారీ చెప్తున్నాను. సారీ తల్లి. ఉండు, నీకు నేను పాలు తీసుకొస్తాను. చేసిందంతా చేసి సారీ చెప్తుంది. ఎవరికి కావాలి ఈవిడ గారి బోర్డు సారీలు? ప్రస్తుతానికి మౌనిక గండం తప్పింది, కానీ ఈరోజు రాత్రికి మిమ్మల్ని ఇంటికి రమ్మంటున్నాను. మీరీరోజు వాళ్ళు చెప్పినట్టుగానే అదే టైంకి మౌనిక వాళ్ళ ఇంటికి మీరు వెళ్ళాలి. ఏమండి, మీరు రెడీ అయ్యారా? అదేంటి వింధ్యా, ఏంటి ఇంత అందంగా రెడీ అయ్యావు? ఎక్కడికి వెళ్తున్నారు? అదేంటండి తెలియనట్టు అడుగుతున్నారు? నేను మీకు చెప్పలేదా? అయ్యో సారీ అండి, నేనే మర్చిపోయాను. మనమంతా కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నాం. అత్తయ్య మావయ్య కూడా రెడీ అయిపోయారు. మీరు కూడా వెంటనే రెడీ అవ్వండి. రాజేష్, ఏంటమ్మా ఆలస్యం? నువ్వేంట్రా ఇంకా రెడీ అవ్వలేదు? నానా, అది ఏంట్రా అది ఇది అని నసుకుతావేంటి? అందరం కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నాం కదరా, ఆకలేస్తుందిరా. నానా, ఈ విషయం గురించి నాకు తెలియదు. అదేంటమ్మా నువ్వు చెప్పలేదా? మావయ్య, నేను హడావిడిలో చెప్దాం అనుకుని ఈయనకి చెప్పడం మర్చిపోయాను. లేవండి, మీరు వెళ్ళి డ్రెస్ వేసుకోండి, త్వరగా రెడీ అవ్వండి, వెళ్ళండి. అబ్బా వెళ్ళండి. ఇప్పుడు రెడీ అవ్వడం ఏంటమ్మా? 2 minutes మావయ్య. మగాళ్ళు తొందరగానే రెడీ అయిపోతారు కదా. మాలాగా చీర కట్టుకోవాలి, మేకప్లు వేసుకోవాలి, జడ వేసుకోవాలని ఏం ఉండదు కదా. ఆయన వచ్చేస్తారు మావయ్య, మీరు వెళ్ళండి. మీ అత్తయ్య కూడా ఇంకా రెడీ అవుతూనే ఉంది. వాణి, వాణి! ఏమండి, మీరు త్వరగా రెడీ అయి రావాలి. మేము కింద హాల్లో వెయిట్ చేస్తూ ఉంటాం. వదినా, ఈరోజు భూమి ఎంత గొప్ప పని చేసిందో తెలుసా? అమ్మ స్పృహ తప్పి పడిపోతే సమయానికి టాబ్లెట్ ఇచ్చి కాపాడింది. అవునా? డాక్టర్ చాలా గ్రేట్ అన్నారు. అమ్మ కూడా భూమికి గిఫ్ట్ ఇచ్చింది. భూమి మెల్లమెల్లగా అందరి మనసు గెలుస్తుంది. మంచి పని చేసింది. అత్తయ్యకి ఎలా ఉంది? హాస్పిటల్లో చూపించాలా? అవేం అవసరం లేదు. భూమి వేసిన మెడిసినే మంత్రంలా పనిచేసింది. ఇదేంటి, రెస్టారెంట్ అని ఫ్యామిలీ డిన్నర్ ఏర్పాటు చేశారు. సంజయ్ గారు ఫోన్ చేసి మౌనిక దగ్గరికి వెళ్ళమని చెప్పారు కదా. వెళ్ళకపోతే మౌనికతో చావు, వెళ్తే వింధ్యతో చావు. ఇప్పుడు ఎలాగా?